రక్షకుని పట్టుదలతో నమ్మినా ఇట్టి శ్రమలను పొందినా రక్షకుని పట్టుదలతో నమ్మినా అట్టహాసముతోడను పరలోక పట్టణంబున చేర్చును అట్టహాసముతోడను పరలోక పట్టణంబున చేర్చును రాజులకు రాజైన రాజేయుటకు రాండి శక్తి గల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసేను శక్తి గల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసేను భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితో నా ముక్తిని భక్తితో ప్రార్థించిన మన కొసగుని రాజులకు రాజైనాయి మన విభుని పూజా చేయుటకు రాండి త్వరపడి రండి రండి ఈ పరమ గురిని యొద్దకు మీరాలు త్వరపడి రండి రండి ఈ పరమ గురిని యొద్దకు మీరాలు దరికి చేరిన వారిని ఈ ప్రభువు దూరము దరికి చేరిన వారిని ఈ ప్రభువు దరము నిన్నడు దూరము రాజులకు రాజైనాయి మనని పూజా చేయుటకు రాండి రాజులకు రాజైనాయి మన విభుని పూజా చేయుటకు రాండి ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని రాజులకు రాజైనాయి మన విభుని పూజా చేయుటకు మంచిదండి. ఇంతవరకు చక్కని పాటల ద్వారా దేవుని స్తుతించడానికి మహిమపరచడానికై దేవుడు మనకు అనుగ్రహించిన చక్కని తరుణాన్ని బట్టి సమయాన్ని బట్టి ప్రియులారా ఈ రోజంతా మన పనుల్లో దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహించి ఈరోజు ఆయన సన్నిధానంలో దేవుని స్తుతించడానికి మహిమపరచడానికై దేవుడు మనకు అనుగ్రహించిన చక్కని అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రియులారా ఈరోజు ఆయన సన్నిధానంలో కూడి రాగల దాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రెండు చరణాలంటే రెండు చరణాలే అందరూ గంభీరంగా దగ్గరగా స్వరమే గణపరుద్దాం. ఆ తదుపరి వాక్యం చదువుకుని ఆరాధన చేసుకుని ప్రభును సజీవుడవు సరిపోల్చగలనా పాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే సరిపోల్చగలనా నీ సామర్థ్యమును అందరూ కలిసి ప్రభువును స్తుతిద్దాం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా
ప్రాణం నీవే యేసయ్యా, ప్రేమతో ప్రాణమును అర్పించినావు. శ్రమల సంఖ్యలైన శత్రువులు కరుణించు ప్రాణమును అర్పించినావు. శ్రమల సంఖ్యలైన శత్రువులు కరుణించు వాడవు నీవే. వారెన్నడు జగతిని జయించిన జయశీలుడా, సూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. నీ అందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. నీ అందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువునచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువునచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. మంచిదని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు, జీవాధిపతి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరొకసారి మరొక రోజు మీ ఆవరణలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీరు ఇచ్చిన అవకాశానికే మీకు స్తోత్రాలు స్తుతులు. వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు. జరుగుతున్న కార్యక్రమం ద్వారా మీరు మాతో ఉండి మీరు మహిమ పొంది మీ దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి దినము కొరకే రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మీరు మాకు అనుగ్రహించి మహిమనందమని వచ్చిన బిడ్డలు బట్టి మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారు చాలామంది ఉన్నారు, వారు త్వరపెట్టి మీ ఆవరణలో ప్రవేశపెట్టమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరూ మీ చేతికాపు చెప్పుకుంటూ యేసు నామములో స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి, మనందరూ లేచి నిలబడి ఈరోజు పాఠాన్ని చదువుకుందామండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక చివరి అధ్యాయం అండి, 4వ అధ్యాయము
మొదటి వచనం నుండి చివరి వచనం వరకు చదువుకుందాం. ఒక వచనం చదువుతుండగా రెండవ వచనాన్ని మనందరం కళ్ళు చదువుదాం. అలాగే ఈ అధ్యాయం అంతా కూడా మార్చి చదువుకుందాం. సుందరమ్మ గారు చదువుతారా? సుందరమ్మ గారు ఒక వచనం చదువుతారండి. రెండవ వచనం మనందరం కళ్ళు చదువుదాం. అలాగే ఈ అధ్యాయం అంతా కూడా మార్చి చదువుకుందాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారుల వలె మోసపరుచు ఆత్మలందు దయ్యం దేవుని యొద్ద ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యం తోడు నేను అనబెట్టి చెప్పినదేమనగా, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయమని పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుతికును ఎఫెసుకును పంపితిని. అలెగ్జాండరు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడుకుండును గాక. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను రప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఎస్తేరు కొరింథీలో నిలిచిపోయెను. త్రోఫిము రోగి అయినందున అతని మితేలో విడిచి తిని. నీకు వందనములు చెప్తున్నాము. ప్రభువుని ఆత్మకు తోడయుండునుగాక, మీకు తోడయుండునుగాక. ఆమేన్.
మంచిదండి, అందరూ అలాగే నిలబడి ప్రభును స్తుతిద్దాం, ఆయన నామాన్ని మనం గణపరుద్దాం. ప్రియులారా, దేవుడు ఈ రోజు వరకు ఆరోగ్యం ఇచ్చాడు, బలమునిచ్చాడు, శక్తిని ఇస్తూ ఉన్నాడు, కష్టపడే ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు, మాట్లాడే శక్తిని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు సన్నిధానానికి రాగల ఓపికను దేవుడు అనుగ్రహించారు. ప్రభు మనకిచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి ఎంతో డబ్బులుండి కూడా సరైన ఆరోగ్యం లేని వారు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు మనకి ఎంత మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఎంత బలమునిస్తూ ఉన్నాడు, మనల్ని పోషిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. వీటన్నిటి బట్టి ప్రభును స్తుతిద్దాం. మనము మన ప్రాణం ఉన్నంత వరకు, మన మహిమలో చేరే వరకు ఆయన ప్రేమిద్దాం, ఆయన ఆరాధిద్దాం, ఆయన గణపరుద్దాం, ఆయన కొనియాడదాం. ఇదే మన పని, ఇది తప్ప ఇంకో పని లేదు. కాబట్టి ఆయన ఆజ్ఞలు అనుసరించటం, ఆయన ఆరాధించటం, ఈ రెండూ చేస్తూ ఉంటే దేవుడు మన జీవితాలు అద్భుతాలు చేస్తాడు. చేయగల దేవుణ్ణి మనం ఆరాధిద్దాం, ప్రభును స్తుతిద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, ఆరాధించెదా యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, ఆరాధించెదా యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, ఆరాధించె ఆరాధించెదా, 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 నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, చేరే వరకు, ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు,
నీ మహిమలో చేరే వరకు. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మరొకసారి మరొక దినం మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. ఇంకెక్కువగా మిమ్మల్ని ఆరాధించగల భాగ్యం మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతికాపు చెప్పుకుంటూ యేసు వారి పేరట స్తుతించి కనపరిచి ఈ ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. ప్రియులారే, సమయంలో కొంచెం దేవుని వాక్యాన్ని మనం విందాం. అపోస్తలుడైన పౌలు దేవుని చేత పట్టబడి దేవుని పిలుపును అందుకొని దేవుని సేవకు, దేవుని సాధనముగా అనగా దేవుని పనిముట్టిగా దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయా దేశాలలో, ఆయా పట్టణాలలో దేవుని కొరకు సంఘాలు కట్టడానికి, అనుజనులకు సువార్తను ప్రకటించడానికి పౌలు గారిని దేవుడు వాడుకున్నారు. 14 పత్రికలు రాశారండి. 14 పత్రికలలో ఎంతో బోధ చేశారు. సంఘములు ఎలా ఉండాలి, సమాజములు ఎలా ఉండాలి, దేవుని పట్ల మనం ఎలా జీవించాలి, ఎలా భక్తి కలిగి ఉండాలి అనేది పత్రికలు రాసుకుంటూ వచ్చారు. రాసిన పౌలు గారు అనేక ఆత్మలను రక్షించి అనేక సంఘాలు కట్టి ఈ తిమోతికి శివర పత్రిక రాస్తా ఉన్నాడు. శివర పత్రిక అని ఎందుకంటున్నామనంటే, ఇక ఈ పత్రిక తర్వాత పౌలు గారు ఆయన ఇంకా కడ రోజులోకి, అంటే ఇంకా మరణానికి వెళ్ళిపోతూ ఉన్నాను అని తెలియపరచడానికై తిమోతికి బాధ్యతలు అప్పచెప్పేస్తా ఉన్నాడు. అదే చెప్తా, పోరాడుతుని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అంటూ ఏమంటున్నారనంటే, ఎడలపోయి కాలం వచ్చింది అని అంటాడు. చూడండి 6వ వచనం, నేను ఇప్పుడే ప్రాణార్పముగా పోయబడుచున్నాను, నేను ఎడలపోవు కాలము అంటే చనిపోయి వెళ్ళిపోయే కాలం, దేవుని దగ్గరికి వెళ్ళిపోయే కాలం వచ్చింది అని అంటున్నాడు. నేను ఏ దేవుడిని అయితే ప్రకటించానో, ఏ దేవుడి గురించి చెప్పానో, ఏ దేవుని కొరకు నేను సాధనంగా చేర్చబడ్డానో, ఆ ప్రియ దేవుని దగ్గరికి, నేను ఏ దేవుని కొరకు అయితే నేను కష్టాలు అనుభవించానో ఆ దేవుని దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను అని ధైర్యంగా చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని, ఈ మాటను అవగాహన చేసుకుని ఒక్కసారి ఈ మాటను చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రియులారా, ఎవరైనా సరే ఒక మెకానికర్ ఉన్నాడు అనుకోండి, సరైన మెకానికర్ అయితే ఒక మెకానికర్ని తయారు చేస్తాడు ఇంకొక వ్యక్తిని. ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఇంకో డాక్టర్ను తయారు చేస్తాడు. అదే నిజమైన వృత్తి. పెద్ద కాపు గారు అని కడుంపల్లో ఉన్నారు. ఆయన ఆయుర్వేదం మందులు తయారు చేస్తాడు. ఆయన మందులు చాలా బాగా పనిచేస్తాయి. ఆయనతో అన్నాను, మీ తర్వాత ఎవరని వారసత్వము అని అన్నాను. ఎవరు లేరండి అని అంటూ మొదలెట్టాడు. అప్పుడు నేనన్నాను, మరి మీ తర్వాత ఇంకొకరు కొంతమందికి తెలవాలంటే ఆ పని ఎవరికైనా నేర్పించకపోతే నీవు నేర్చుకున్న పని వ్యర్థమైపోద్ది, అది ఎవరికి ప్రయోజనం కాదు అని అన్నప్పుడు ఆయనకు అప్పుడు అవగాహన అయ్యి నేర్పించాలండి, నేర్పిస్తానండి అది అంటూ మొదలెట్టాడు. కాబట్టి ఇప్పటికే పెద్ద ఆయన అయిపోయాడు, దగ్గర 80 సంవత్సరాలు వచ్చేసినాయి. కాబట్టి నేను అంటున్న మాట ఏంటనంటే, మనం ఏ పని వచ్చి చేస్తున్నామో ఆ పని మన రాబోయే తరానికి ఏం చేయాలి, నేర్పించాలి. అట్టిదిగానే భక్తిని కూడా ఏం చేయాలి, నేర్పించాలి. మనం ఏ మందిరానికి వెళ్తున్నాము, ఏ సంఘానికి వెళ్తున్నామో మన పిల్లలను కూడా సంఘానికి నడిపించాలి. అంటే మన తర్వాత వారు కూడా భక్తిలోనికి రావాలంటే ఏం చేయాలి, వారిని ఆ సంఘానికి నడిపించాలి. 1, 2 తర్వాత ఇలాగ అనుకుందాం, మీరు పాటలు పాడుతున్నారు అనుకోండి, మీరు పాటలు పాడుతున్న మీ తర్వాత రాబోయే తరము పాడగలిగినట్లుగా మీరు కొంతమందికి నేర్పించాలి. పౌలు గారు అదే చేశాడు. పౌలు చేసిన పని ఏంటి అని అంటే, తాను వెడలిపోయే సమయం వచ్చిందని ఇక తను చేసిన సేవ ఏదైతే ఉందో అది ఎవరికి నేర్పుతున్నాడు, తిమోతికి నేర్పుతున్నాడు. రై కూర్చోపు. ప్రియులరా, తాను దేవుడు ఏ పనో తప్పు చెప్పాడు, ఆ పని ఆగిపోకుండా
ఆ పని కొనసాగింప చేయటానికి తిమోతికి పౌలు గారు నేర్పించినట్టుగానే మనము కూడా మన తర్వాత రాబోతున్న తరానికి మనకులాగా పాడేవారిని నేర్పించాలి, మనకులాగా ప్రార్థించేవారిని నేర్పించాలి. మనము ఎలాగైతే మందిరానికి వస్తున్నామో మన పిల్లలను కూడా మందిరానికి ఏం చేయాలని అంటే అలవాటు చేయాలి. అలవాటు చేయకుండా వెళ్ళిపోయామనుకోండి, వారికి ఎప్పటికీ మారరు. కాబట్టి వారికి అలవాటు నేర్పించాలి, భక్తి నేర్పించాలి. అట్టిది కానీ ఎలాగ అనుకుందాం, మనం సంఘములో ఏదైతే నేర్చుకుంటున్నామో అది మన పిల్లలకి నేర్పించాలి. ఒకవేళ సంఘ పెద్దగా ఉన్నాం అనుకోండి, సంఘ పెద్దగా ఉన్న వ్యక్తి ఇంకొక తరానికి ఆ పని నేర్పించాలి. కనుక నేర్పించాలి, అలాగూ వారు ఇంకొకరు నేర్పించాలి. అలా నేర్పించే వారిలోనికి మనం రావాలనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇదే క్రమంలో అందరం వెళ్ళాలి, అందరూ కూడా సాగాలి. అమ్మాయి ఎవరైనా నేర్చుకోండిరా, ఆరాధన నేర్చుకోండిరా, ఇదిగో లావణ్య వెళ్ళిపోయేది లా ఉంది, చిన్న లావణ్య పెద్ద లావణ్య వెళ్ళిపోతున్నారు, ఎవరైనా లేవండి అంటే ఆ లోటు ఉండిపోద్ది. అప్పుడు లావణ్య అంది, ఓసన్నకి నేర్పించేయండి అంది. ఓసన్నకి ఇంకా కొంచెం టైం ఉంది. నాకు ఆడ ఆలోచన, వాడు భవిష్యత్తు సింగపూర్ పంపేద్దామని. 10వ తరగతి చదివి పాస్ అవుతే కనుక సింగపూర్ బైబిల్ ట్రైనింగ్కి 5 లక్షలు అవుతాయి, అక్కడ పంపేస్తాను. కాబట్టి అక్కడ తరిమిదవుతాడు, అది నా గురి. పిల్లలు అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు, లేకపోతే ఇంగ్లాండ్ వెళ్తాడు, అమెరికా వెళ్తాడు, ఆడి ఇష్టం. ఇంకా కనుక ఆడి భవిష్యత్తు నేను గురిలో పెట్టుకున్నాను. డాడీ అని వచ్చాడా, నేను సింగపూర్ రెడీ పంపించడానికి. అదైనా 10వ తరగతి పాస్ అవ్వాలి. 10వ తరగతి ప్రియులారు ఒక తరం తర్వాత ఇంకో తరానికి నేర్పించాలి, ఇంకో తరం తర్వాత ఇంకొక తరం. ఒకవేళ నేను ఇక్కడ చేయను, నేను అమెరికాలో చేసుకుంటాను, ఇంగ్లాండ్లో చేసుకుంటానంటే ఇక్కడ మనమే చేసుకోవాలి. ఏదది? సేవ. కాబట్టి మనం తయారవ్వాలి. కాబట్టి ప్రియులారా, అది దేవుని నా దర్శనం, నా గురి అనే విషయాన్ని తెలియపరుచుకుంటూ ఉన్నాను. ప్రియులారా, గమనించండి, ఈరోజు మీతో చెప్తా ఉన్నాను ఏంటనంటే, మన తర్వాత తరానికి మనం ఏం చేయాలనంటే, ఏమంటే మీ పిల్లోడినైనా సింగపూర్ పంపించిందంటే మేము మీ పిల్లల్ని పంపుతాను, కానీ దానికి తగిన ఖర్చు మీరే పెట్టుకోవాలి. వెళ్ళే ఛార్జీ, వచ్చే ఛార్జీ, అక్కడ ఖర్చు 5 లక్షల దాకా అవుతుందో మీరే పెట్టుకోవాలి. ఒకవేళ వెళ్తానంటే వాళ్ళ చేతిలో గడ్డమ పట్టుకుని మీ పిల్లలను కూడా ట్రైనింగ్ పంపిస్తాను, నాకు స్వార్థం ఏమీ లేదు, ఎవరైనా పంపించగల సమర్థుని. కాబట్టి ప్రియులారా, నేను అంటున్న మాట ఏంటనంటే, మనం తరము తర్వాత ఇంకో తరాన్ని ఏం చేయాలనంటే తయారు చేయాలి. కాబట్టి చూడండి, అలాగూ పౌలు గారు తిమోతిని తయారు చేశారు. కనుక ఎవరైనా యవనస్తులు ప్రోత్సహిస్తుంటే మీరు బాధపడకూడదు. ఎందుకనంటే మన తర్వాత తరాన్ని మనం ఏం చేయాలండి, తయారు చేసేవారంగా ఉండాలని విషయాన్ని తెలియపరుస్తాను. ఇంకోటి ఏంటనంటే, బైబిల్లో ఒకటి మాట ఉంది, కొత్త ఎద్దుకి పాత ఎద్దు చేయాలంట, జత చేయాలట. జత చేస్తే ఏమవుతుందంటే, కొత్త ఎద్దు ఇలాగ వెళ్ళిపోతుంది అనుకోండి, పాత ఎద్దు లైన్లోకి లాగుతుంది అంటే ఇలా రా అని అంటది. అంటే కొత్త వాళ్ళకి పాత వాళ్ళు ఏం చేయాలి అంటే, ఈ పాత లేకపోతే కొత్త వాళ్ళు ఎలా నేర్చుకుంటారు? అందుకే పాత వాళ్ళు ఉండగానే కొత్త వాళ్ళకి ఏం చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది ఒక సత్యమైన విషయాన్ని మీకు తెలియపరుస్తాను. రండి, ఈరోజు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. పౌలు గారు చెబుతున్న మాటలు చూడండి, 4వ అధ్యాయం. దేవుని ఎదుటను సజీవులకు మృతులకు తీర్పు తీర్చగల యేసుక్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా, వాక్యమును ఏం చేయాలట, ప్రకటించు, సమయమందును ప్రయాసపడము, ఖండించుము. ఎందుకనగా జనులు హితబోధను అనుసరింపక దురద చెవు గలవారై అనుకూలమైన బోధకులను తమ కొరకు ఏం చేస్తారట. ప్రియులారు గమనించండి, చూడండి, ఇక్కడ గమనిస్తే మనం ఆలోచిస్తే, కనుక బోధించటందు గద్దించటందు సమర్థత గలవాడిగా ఉండాలి అంటానికి కారణం ఏంటంటే, ఎందుకంటున్నాడు అని అంటే, లోకములోనంట మనుషులంట దురద చెవులు గలవారుగా ఉన్నారట. ఆమె ఎలా ఉన్నారట అండి, వీళ్ళకి మంచి చెప్తే ఎక్కదమట. వీళ్ళకి ఏం చేయాలని అంటే ఎంతోపు
కథలుగా, లేకపోతే వారి మీద వీరి మీద అలా చెప్పి ఇలా చెప్తే అప్పుడు దురద తీరినట్టుగా వారికి సమ్మతిగా ఉంటుందన్నమాట. అలాంటి ప్రసంగాలంటే వారికి ఇష్టము కనుక అటువారి విషయంలో నివిముక్కుడుగా ఉండు, మిమత్తముగా ఉండు, అంటే తక్కువగా జాగ్రత్త పడుము అని చెప్తా ఉన్నాడు. ఒకవేళ మీకే బోధించవలసి వస్తే మిమ్మల్ని బోధించమనిస్తే, కాబట్టి బోధలో కల్పనా కథలు చెప్పకూడదు. అనగనగా అంట ఒక ఊర్లో అంట 2 గాడిదలు ఉన్నాయంట, 2 కుక్కలు ఉన్నాయంట, అలాగంటే ఇంకా కల్పన కథలు చేయకూడదు. కనుక ఎక్కడో అండి ఒక అబ్బాయి ఇలా చేశాడంట అండి, లేకపోతే ఒక అమ్మాయి ఇలా చేసిందంట అని జరిగింది చెప్పొచ్చు, కానీ కలిపి ఏం చేయకూడదటండి, చెప్పకూడదని వాక్యము చెప్తా ఉంది. సరే, నేను చెప్పాలనుకున్న పాఠంలోకి వెళ్దాం రండి. ఈ పౌలు గారు చెప్తూ ఏమంటున్నాడనంటే, నేను ప్రాణార్పముగా పోయబడుతున్నాను, నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది, నా సేవను నేను ముగించుకున్నాను, తిమోతి నీ సేవను నీవు ముగించుకో అని చెప్తూ ఏమన్నాడనంటే, నేను చెప్పాలనుకున్న మాట చూడండి, 7వ వచనం, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించుతిని. విశ్వాసమును ఏం చేశాడట, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు ఏం చేశానని కడముట్టించింది, విశ్వాసము కాపాడుకుంటుని కనుక నాకు వచ్చిన ప్రతిఫలం ఏంటంటే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. ఆమె ఏ కిరీటం అంట, బైబిల్లో 7 కిరీటాలు ఉన్నాయండి, 7 కిరీటాలు ఉన్నాయి. 7 కిరీటాలు మీకు జ్ఞాపకం చేస్తాను, టకటక మీకు చూపిస్తాను. ప్రియులారా, మొదటి దానికి పేరు పెడుతున్నాం ఏంటనంటే నీతి కిరీటం. ఆమె ఏ కిరీటం, ఇప్పుడు చదువుకున్నాం కదా, ఏ కిరీటం అని చదువుకున్నాం, నీతి కిరీటం అంటే ఏంటనంటే పాపాన్ని జయించి పవిత్రముగా ఉండి శోధన జయించిన. ఆమె ఇంకొకటి, పోలీసు ఆఫీసుల్లో కానీ లేకపోతే ఉద్యోగాల్లో కానీ అందరికి ఒకే కిరీటం ఇచ్చారు, అందరికి ఒకే ఉద్యోగం ఇచ్చారు. ఎవరి సామర్థ్యం తగ్గట్టు వారికి ఆ ఉద్యోగం ఇస్తారు. కిరీటాలు కూడా 7 ఉన్నాయి. 7 కిరీటాలు అందరికి ఇచ్చారు. వారు వారి సామర్థ్యతను బట్టి, వారు వారి ప్రవర్తన బట్టి దేవుడు వారికి పరలోకంలో దేవుడు ఏమిస్తాడట, కిరీటాన్ని ఇస్తాడట అంటూ ఏమంటున్నాడు చూడండి. మొదటి వచనంలో ఏమంటున్నాడనంటే ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడో చూడండి. ఆ మాట విధానం చూడండి. 4వ అధ్యాయం, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ఏమవుతాడట అంటే, సజీవులకును మృతులకు ఆయన ఏం తీరుస్తాడని అంటే తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చువాన్ని ఆనబెట్టి ఆయన నామములో, లేకపోతే ఆయన మీద ఒట్టేది చెప్తున్నాను ఏంటనంటే తీర్పు తీర్చువాడు అని అంటున్నాడు. తీర్పు తీర్చిన తర్వాత ఏమొస్తుంది, రైట్, తీర్పు తీర్చిన తర్వాత కిరీటం. కాబట్టి మనం ఈ లోకంలో ప్రవర్తించిన ప్రవర్తన బట్టి దేవుడు మన కిరీటాలు ఇస్తాడట. మొదటి కిరీటం ఏంటనంటే ప్రియులారా, జయించిన వారికి దేవుడిచ్చిన కిరీటం. ఏంటి, ఎవరికి ఆ కిరీటం అనంటే విజయ కిరీటం, నీతి కిరీటం, మహిమ కిరీటంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చదివేయండి. కిరీటాలు ఒకటి ఏంటనంటే విజయ కిరీటం, ఆనంద కిరీటం, నీతి కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటం, వాడబారిన కిరీటం, నిత్య కిరీటం దేవుడు ఇస్తాడట. ఎవరికి ఏ కిరీటం ఇస్తాడు అని మనం గమనిస్తూ, మొట్టమొదటిగా ప్రియులారా, తమ ప్రవర్తన కాపాడుకుని పాపమును జయించి, మనము ఎప్పుడైతే పాపాన్ని జయించి లోకంలో నీతివంతులుగా జీవిస్తామో వారికంటే దేవుడు విజయ కిరీటాన్ని దేవుడిస్తాడు. అంటే పైకి వెళ్ళిన తర్వాత ఆయన సింహాసనం ఎదుర్కొని నిలబడినప్పుడు నువ్వు పాపాన్ని జయించావు, శోధనలు జయించావని వారి నెత్తి మీద ఏ కిరీటం పెడతాడనంటే విజయ కిరీటాన్ని పెడతాడు. అంటే ఆ ప్రియులార నీతి కిరీటాన్ని దేవుడు పెడతాడనే విషయాన్ని ఇక్కడ చదువుతున్నాం. పౌలు గారు అన్నాడు, ఏమన్నాడు చూడు, మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టించుతని విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. చాలరా ఒక్కసారి ప్రియులారు గమనించండి. మొట్టమొదటిది మనం చూస్తే విజయ కిరీటం. ఆమె ఏ కిరీటం? నీతి కిరీటం. కాబట్టి ఇది పాపాన్ని జయించిన వారికి దేవుడిచ్చిన కిరీటం అనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నారు. రెండో కిరీటం ఏంటి అని మనం గమనిస్తే ఆనంద కిరీటం అంట. ఆమె ఏ కిరీటం ఇస్తాడట? ఎవరికి ఆనంద కిరీటం ఎవరికి ఇస్తాడట అని అంటే
ఎవరికి పరలోకంలో ఆనంద కిరీటం ఇస్తాడు? అందరికి ఇచ్చాడట. ఎవరికి ఇస్తాడంటే దేవుడు అని అంటే ఇతరులను క్రీస్తు వైపు నడిపించిన వారికి దేవుడి కిరీటాన్ని ఇస్తాడట. అంటే ఆ ఆనందించే వారిగా మనం ఉంటాం. ఇప్పటి నుండి క్రీస్తు యేసునందు మృతునందున వారు ధన్యులు అని రాయి. ఇప్పటి నుండి క్రీస్తు యేసునందు మృతునందున వారు ఎవరట? ధన్యులు. ధన్యుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆనందించువాడని, సంతోషించువాడని. చచ్చిపోయాక సంతోషిస్తాం ఏంటండి? ఇప్పటి నుండి క్రీస్తు యేసునందు మృతు పొందిన వాడు ఎలా సంతోషిస్తాడండి అని అంటే, ప్రియులారా, బైబిల్ వాక్యంలో రాయబడింది, దేవుని దగ్గరికి వెళ్ళకుండా మరొక స్థలం ఉందంట. అది అగ్ని ఆరదు, పురుగు సావదంట. ఆ స్థలాన్ని ఏమన్నారంటే పొల్లు కొరుగుటయ్యు ఏడుపు ఉందట. ఆమె ఏముంది? పొల్లు కొరుగుటయ్యు ఏడుపు ఉంది. అంటే పొల్లు కొరకు ఏడుపు లేని ప్రాంతం నుండి ఆనందించే ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళేవారిగా దేవుడు చేస్తాడట. అదే ఏ కిరీటం అంటే ఆనంద కిరీటం. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు మనము ఆనంద కిరీటాన్ని దేవుడు ఇస్తాడట. ఎవరికి ఇస్తాడంటే ఆనంద కిరీటాన్ని అని అంటే అనేక మందిని ప్రభు తట్టు మనం ఏం చేయాలట? తిప్పాలి. పడుతున్నామా? కానీ ఒక్కరి కొరకైనా మనం అంగలారుస్తున్నామా? మనం ఒక్కరి గురించైనా ప్రయాసపడితే వారిని బట్టైనా పరలోకంలో మనకేం కలుగుతుంది అని అంటే మీరే కదా నాకు ఆనందం అని అంటాడు. మొదటి తెస్సలోని రాసిన పత్రిక 2వ అధ్యాయం. మొదటి తెస్సలోని రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువురమ్మా. మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటం ఏది? రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఏది ఆనందము అని అంటే దేవుని ఎదుట. దేవుడు అంటే ఎంతమందినో ఆయన వైపు తిప్పుతామో తిప్పిన వారికి కిరీటం అంటే ఈ ఆనంద కిరీటం ఎలా వస్తుంది అని అంటే అనేక మందిని ఏం చేయాలి? దేవుని వైపుకి తిప్పాలి, దేవుని వైపు తిప్పాలి. కాబట్టి అటువంటి ఆనంద కిరీటం మనం పొందుకోవాలని అంటే భూమి మీద ఉండగానే కొంతమందిని ఏం చేయాలి? దేవుని వైపుకు. ఏమి చెప్పక్కర్లేదు. మీరు చేయవలసిన పని ఏంటి తెలుసా? మా పాస్టర్ గారు బాగా వాక్యం చెప్తాడు, కానీ ఒకరోజు వినండి, ఒకరోజు గ్రహించండి. ఇదిగో యూట్యూబ్లో కూడా వినండి, ఫేస్బుక్లో వినండి అని అనటం వల్ల వారు ఆ మాటలు వినటాన్ని బట్టి వారు ఎవరి తట్టు తిరుగుతారు? దేవుని తట్టు తిరిగి. ఇది సువార్త భాగంలో ఒక భాగం. మీరేం చెప్పవసరం లేదు. మీరేమి ప్రియులార ప్రసంగాలు చేయవలసిన పని లేదు. ఏదో చెప్పక్కర్లేదు. వారిని ప్రభు తట్టుకు తిప్పి ప్రయత్నంలో ఒక ప్రయత్నం ఏంటంటే ఈ ప్రసంగాలు ఏనండి, ఈ వాక్యం వినండి, ఒకరోజు రండి మందిరానికి, లేకపోతే ఒకరోజు కార్యక్రమంలో పాలు పంపులు పొందండి, మా ఇంటికాడ ప్రార్థన జరుగుతుంది రండి అని మీరు ఆకర్షింప చేస్తే మందిరానికి వస్తే వారు ఆ కార్యక్రమంకి వస్తే వారు వాక్యాన్ని పట్టబడతారు. వారిని బట్టి పరలోకంలో మీకు ఏమిస్తాడు? చూడండి, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం. పేతురు గారు వస్తారని ప్రార్థన పెట్టుకున్నాడటండి. 10వ అధ్యాయం ప్రార్థన పెట్టుకుని ఏం చేశాడు అని అంటే తాను అక్కడే కూర్చోకుండా తన ఇంటివారు పనివారు ఎన్నో వచ్చినవరమ్మా 24 అమ్మ చదవరా. మరనాడు వారు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా చాలు. పేతురు గారు రాక మునిపే ఎవరెవరు పిలుచుకున్నాడట అనంటే బంధువులను, స్నేహితులను, ముఖ్య స్నేహితులను పిలుచుకున్నాడట. ఒకసారి ఇలా గమనించండి. మన ఇంటికాడ ఎప్పుడైనా భోజనాలు పెట్టుకుంటాం అనుకో, వారు ఓన్లీ భోజనానికి వచ్చేలాగానే ప్రయత్నం చేయకూడదు. ఎవరు? స్నేహితులైన బంధువులైన. తినేసి వెళ్ళిపోయేలాగా చేయకూడదు. అసలు మనము పరలోకంలో ఆనంద కిరీటం పొందాలంటే, అసలు ఆ భోజనానికి విలువ రావాలంటే, ఆ భోజనానికి ప్రతిఫలం రావాలంటే వారిని ప్రార్థనకి అవకాశం ఇవ్వాలి, ప్రార్థనలో కూర్చోబెట్టాలి. ప్రార్థన పెట్టాము, ప్రార్థనలో కూర్చోబెట్టేలాగా వారు ప్రార్థనకు ఆహ్వానించాలి. ప్రార్థనకు ఆహ్వానించినప్పుడు వారు మార్పు చెందటాన్ని బట్టి
వారిని బట్టి మన పరలోకులు ఏం కలుగుతుంది అని అంటే ఆనంద కిరీటము అదే చేస్తున్నాడు. ఎవరు అని అంటే ప్రియులరా కొర్నేలి తన బంధువులను పిలుచుకున్నాడట, స్నేహితులను పిలుచుకున్నాడట, ముఖ్య స్నేహితులను పిలుచుకున్నాడట. పిలుచుకొని వారిని పేతురు రాక కొరకు ఎదురు చూస్తున్నాడట. కాబట్టి ఈరోజు మనం అనేక మందిని ప్రభు తట్టుకు తిప్పేవారుగా మనం ఉన్నప్పుడు ప్రియులరా, మనం పరలోకంలో ఏం పొందుకుంటామనంటే ఆనంద కిరీటాన్ని పొందుకుంటాం. మూడోది ఏంటనంటే నీతి కిరీటం అని మనం రాసాం. ప్రియుల నీతి కిరీటం అంటే ఎవరి కొరకనంటే, నీతి కిరీటం ఎవరి కొరకనంటే క్రీస్తు రాకడం ప్రేమించి ఎదురు చూసిన వారి కొరకు దేవుడు ఏమిస్తాడట? నీతి కిరీటం ఇస్తాడట. ప్రభు రాక ఇంకెంతో కాలం లేదు, ఇంకా కొన్ని రోజులే అని మనము ఆ నిరీక్షణతో ఎదురు చూచినప్పుడంట అట్టివారి కొరకై దేవుడు అంట నీతి కిరీటాన్ని తీసుకుని వస్తా ఉన్నాడట. నాలుగోది ఏంటనంటే మనం గమనిస్తే జీవ కిరీటాన్ని దేవుడు తెస్తున్నాడట. అమ్మ ఏ కిరీటం? ఇవన్నీ బైబిల్లో ఉన్నాయే. జీవ కిరీటం ఎవరి కొరకనంటే క్రీస్తు కొరకు ప్రాణమును త్యాగము చేసిన వారి కొరకు దేవుడు నీతి కిరీటాన్ని జీవ కిరీటాన్ని తీసుకుని వస్తున్నాడు. బైబిల్లో దేవుని కొరకు జీవాన్ని ప్రాణాన్ని త్యాగం చేసిన వాళ్ళు చెప్పండి. బైబిల్లో దేవుని కొరకు త్యాగం చేసిన 1 స్తెఫాను, 2 పౌలు, 3 ఆంద్రయ్య, 4 యాకోబు. ఇక్కడ మనం చూస్తే పౌలు ఈ పత్రికలో రాస్తూ నేను ఇక రేపు ఇంకా అయిపోతున్నాను అని చెప్తూ ఆయన మరణం ఎలాగైంది తెలుసండి? ఆయనంట ఇలా చెక్క మీద ఎట్టి గొడ్డలతో నరికేశారట. ఎవరిని? పౌలు గారు. అంటే పౌలు గారి కొరకు దేవుడు ఏ కిరీటం ఉంచాడు అని అంటే జీవ కిరీటం ఇచ్చాడు. అందుకే ఒక చోట ఉంటుంది, అమ్మ తీయగలరా ఏంటంటే, నా కొరకు ప్రాణమును పోగొట్టుకునేవాడు దాని ప్రాణాన్ని ఏం చేస్తాడట? దక్కించుకుంటాడట. అంటే ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దక్కించుకుంటాడట. ప్రాణం కొరకు భయపడేవాడు టుప్పుకుని పోతాడనమాట. కాబట్టి దేవుని కొరకు ఏమర్పించాలి అని అంటే ప్రాణాన్ని అర్పించాలి. అర్పించిన వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే జీవ కిరీటాన్ని తెస్తా ఉన్నాడు. ఒకసారి బైబిల్లో మనం చూస్తే, బైబిల్లో కొద్ది లోకంలో కూడా చూస్తే దేవుని కొరకు త్యాగం చేసిన వాళ్ళు చనిపోయిన వారిని మనం చూస్తూ ఉన్నాం. మీకు తెలవదండి ప్రియులరా, అడవుల్లో కొండలలో లోయల్లో చూస్తే అక్కడ ఈ టైంలో వెళ్తే, శీతాకాలం టైంలో వెళ్తే మంచు కట్టేస్తుంది, గడ్డ కట్టేస్తాం మనం. అరకు లోయలు, పాడేరు అటు సైడ్ అంతలకెళ్ళకలు ఇటు సంపసోడవరం కూడా వెళ్తే గడ్డ కట్టేస్తాం. మేమతో వెళ్ళి వారం ఉండి వచ్చేస్తాం. కానీ అక్కడే ఉండి సేవ చేసి చలిలో చచ్చిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. గుజరాత్లో మీకు గుర్తుందో లేదు, గుజరాత్లో ఒక తండ్రి 2 పిల్లలు సువార్త చెప్తాకు వచ్చారండి మిషనరీలుగా. వచ్చిన లోపల పగలంతా కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళకి అవన్నీ శుభ్రాలు చేసి, కుష్టి చేతులు శుభ్రాలు చేసి ఆ రాత్రి ఆ వ్యాన్లోనే పడుకుని ఉంటే తెల్లారి కృష్ణాలేసి అంటించేశారని పెట్రోల్ వేసి. ఆ 2 పిల్లలు ఆయన ఆ వ్యాన్లోనే ఏమయ్యారనంటే చచ్చిపోయారు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది చనిపోతా ఉన్నారు లోకంలో. మొన్న ప్రవీల్ గారు చనిపోయాడు. వీళ్ళందరి కొరకు దేవుడు ఏం తీసుకొస్తున్నాడట? జీవ కిరీటాన్ని తీసుకుని వస్తున్నాడు. నేను అనుకుంటున్నాను అంత భాగ్యం దక్కుతుందో లేదో నన్ను కూడా అలాగా ఆ జీవ కిరీటం సంబంధించిన ఆ మరణాంతకరమైన దేవుని కొరకు చచ్చిపోయినంత భాగ్యం ఇస్తే అంతకంటే భాగ్యం ఏముందండి ప్రియులరా? అది దేవుడిచ్చే గొప్ప భాగ్యం. తర్వాత చూడండి దేవుని వాక్యం ఇంకోటి చూస్తారా? వాక్యం చూస్తారా? చూడండి, జీవ కిరీటం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరసాలలో వేయించుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు ఎలా ఉండాలట? కనుక శోధింపబడిన తర్వాత ఆ సాతానుగాడు శోధనలు వేసినప్పుడు, ఆ శోధనలో ఆ మరణకరమైన అపాయంలో మనం నిలబడినప్పుడంట దేవుడు అంట మన కొరకు జీవ కిరీటాన్ని తీసుకుని వస్తా ఉన్నాడు. కాబట్టి ఒక్కొక్కసారి ఈ వాక్యం చెప్తుండగా మీరు అనుకోవాలి ఏంటనంటే, దేవుని కొరకు మనం చనిపోతే దేవుడు మనకు జీవాన్ని ఇస్తాడనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం మరొక కిరీటం చూడండి. మరొక కిరీటం 5వ అధ్యాయం 4వ వచనం.
ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు నీవు వాడబారని మహిమ కిరీటము పొందుదవు. చాలండి. ప్రభు ప్రత్యక్షమైనప్పుడంట వాడబారని మహిమ కిరీటాన్ని తీసుకొస్తాడంట. చూడండి, ఈ లోకంలో ఎవరైనా పందాలు పరిగెత్తామనుకోండి, సబ్బులు పెట్టేస్తారేమో కదా, లేకపోతే చెక్క మీద అది పేరు రాసిస్తారేమో. ఎంతవరకు ఉంటుంది? అది పుచ్చట్ట కదా, అంతవరకు ఉంటుంది. కానీ ఇది అలా కదట, వాడిపోదట. ఈ కిరీటం ఎవరి కొరకనంటే, ఈ కిరీటం వాడిపోని కిరీటం ఎవరి కొరకనంటే, సంఘములో కాపరిగా ఉంటాడు చూసారా, కాపరిగా ఉండి మంచి పాస్టర్గా పనిచేసిన వారి కొరకు దేవుడు ఏం చేస్తాడంటండి, వాడబారని మహిమ కిరీటాన్ని తీసుకుని వస్తున్నాడు. కాబట్టి దేవుడు మన కొరకు అటువంటి కిరీటం తేబోతూ ఉంటుండగా ఆ కిరీటాల కొరకు మనము ఎదురు చూద్దాం. ఈ లోకములో చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:25 మనం చూస్తే అక్కడ ఇంకో మాట చూస్తున్నాం, ఇంకో కిరీటాన్ని చూస్తున్నాం. అమ్మా 10 మంది పోరాడు పతివాడు మనమైతే అక్షయ కిరీటము పొందుటకు, చూడండి, సైమ్ అంటే కొంతకాలం ఉండే కిరీటం, అంటే ఆ చెక్క కానివ్వండి. మీరు ఇంకోటి, యెరూషలేములో ఒలివ ఆకులు చుట్టి ఎవరైనా పందాల్లో నగితే వారు కిరీటంగా పెడతారట. ఒలివ ఆకైనా, ఇంకో ఖర్జూరపు ఆకైనా, లేకపోతే ఏంటిది అంజూరపు ఆకైనా ఎంతసేపు ఉంటుందండి? కాసేపు, ఓ రోజు. కానీ దేవుడు అంట వాడుపోని కిరీటం. కాబట్టి వాడుపోని కిరీటాన్ని దేవుడు కనుక అది శిథిలమని కిరీటాన్ని తీసుకుని వస్తా ఉన్నాడు. ఎవరి కొరకనంటే మంచి కాపరిగా పనిచేసిన వారి కొరకు. కాబట్టి ఆ కిరీటం కొరకు మనం ప్రయాసపడాలి, కానీ ఈ లోక కిరీటాల కొరకు మనం ప్రయాస పడకూడదనే విషయాన్ని మీకు తెలియపరుస్తాను. ఇంకో మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ప్రియులారా, చూడండి, చివరిగా నిత్య కిరీటాన్ని దేవుడు ఇస్తాడట. నిత్యము ఉంటుందంట ఆ కిరీటం. ఆ కిరీటము ఎవరి కొరకనంటే, ఈ లోకములో క్రమాన్ని కలిగి క్రమశిక్షణ జీవితాన్ని కలిగి ఎవరైతే దేవుని కొరకు జీవిస్తారో వారి కొరకంటే దేవుడు ఏ కిరీటం ఇస్తాడట? నిత్య కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. అంటే మనకు నిత్య కిరీటం, అంటే నిత్యం ఉండే కిరీటము మనం పొందుకోవాలని అంటే ఈ లోకంలో మనం ఏమై ఉండాలి? క్రమం కలిగి ఉండాలి. ఆమె ఏం కలిగి ఉండాలి? క్రమం. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? అక్రమ చేయవారులారా. అంటే దేవుని మందిరంలో ఏముంటుంది అంటే ఓ క్రమం ఉంటుంది, ఓ పద్ధతి ఉంటుంది. ఇక్కడ నుండి ఇక్కడ పాటలు, ఇక్కడ నుంచి వాక్యము, ఇక్కడ ప్రార్థన, లేకపోతే ఈ టయానికి, లేకపోతే వీరు వారు అది చేయాలి, ఇది చేయాలి అని ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమానికి లోబడితే గనక, ఆ క్రమానికి విధేయులవుతే గనక ప్రియులారా నిత్య కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని వినియోగపరచుకోవాలనుకోండి, మీరు ఏం పని చేస్తారో మాకు మందిరంలో మిమ్మల్ని వినియోగపరచుకోవాలనుకోండి, మీరు ఏ పని చేస్తారో ఏం చేయాలి మాకు తెలవాలంటే ఏం చేయాలి? ముందుగా అంటే ప్రార్థన చేశారనుకో, ఓహో ఈయన ప్రార్థన చేస్తున్నాడు రా, ఇప్పుడు ప్రార్థన చేస్తుంది, లేకపోతే ఈయన ఇది చేస్తున్నాడు, కాబట్టి ఈ పనిలో ఈయన ఏం చేయొచ్చు? వినియోగపరచుకోవచ్చు. లేకపోతే ఈ పనిలో ఏ పని చేయకపోతే ఈయనకి ఏ పని ఇంట్రెస్ట్ లేదనుకుంటాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉందని ఏమైనా పని చూపిస్తే అప్పుడు ఆ పనిని ఏం చేస్తాం? వినియోగపరచడానికి ఉంటుందనే విషయాన్ని తెలియపడు. ముగించేస్తున్నాను. ప్రియులారా, మనము ఈ లోకంలో పవిత్రంగా ఉంటే దేవుడు విజయ కిరీటాన్ని ఇస్తాడు. అటు మాత్రమే కాదు, అనేక మంది ప్రభు తట్టుకు తిప్పితే ఆనంద కిరీటాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, మనం ప్రభు రాక కొరకు ఎదురు చూస్తే నీతి కిరీటం ఇస్తాడట. అంత మాత్రంగా దేవుని కొరకు మన ప్రాణాన్ని పోగొట్టేసుకుంటే ప్రియులారా మనకి దేవుని కొరకు జీవ కిరీటం ఇస్తాడట. ప్రియులారా, దేవుని కొరకు మనము ఈ లోకములో నడుచుకుంటే, ఈ మాట చెప్పలేదు మీకు, మహిమ కిరీటం ఇస్తాడట. మహిమ కిరీటం ఎవరి కొరకనంటే దేవుని ప్రజలను నడిపించే సేవకులుగా ఉండాలి. దేవుని ప్రజలను నడిపించే సేవకులుగా ఉన్నవారికి దేవుడు మహిమ కిరీటం ఇస్తాడట, వాడబారని కిరీటం ఇస్తాడట, నిత్య కిరీటం ఇస్తాడట. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, దేవుడు నాకు జీవ కిరీటం ఇస్తాకే సిద్ధంగా ఉన్నాడు, నేను దానికి అర్హుడిని అయ్యాను, నా తర్వాత నీవు కూడా అలా ఉండాలని తిమోతిని హెచ్చరిస్తూ తాను ముగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము కూడా అలాగూ తిమోతి వలె
పౌలు ఎలాగో తప్పు చెప్పి వెళ్ళాడో మనం అలాగ అప్పు చెప్పి వెళ్ళే వారంగా ఉండాలనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. చూడండి, అక్కడే ఇంకొక ఆయన ఉన్నాడట, మంచోడు ఉంటాడు, చెడోడు ఉంటాడు. ఈ మాట కూడా చదివేసి ప్రార్థన చేద్దాం. 2 తిమోతి రాసిన పత్రిక. అమ్మ అలా ఉంటున్నారని కాదు, అలా ఉండొద్దు ఎప్పటికి కూడా అని ఈ మాట చదివేస్తున్నాను. ఏంటనంటే ఆ రోజుల్లోనే తిమోతి గారి దినాల్లోనే అపోస్తలుడైన పౌలు రోజుల్లోనే తిమోతి లాగానే ఒక ఆయన ఉన్నాడట. ఆయన అంట కూడా ఉంటేనే కీడు చేశాడంట. 13 వచనమమ్మ చదవరా. 13 వచనం 14 అండి అమ్మ చదవరా. కంచెల వాడు నాకు చాలా కీడు చేసను, అతని క్రియలు చెప్పున ప్రభు అతనికి ఏమిస్తాడు? సేవ చేస్తాను అంటూనే ఏం చేస్తున్నాడట? కీడు చేశాడట. అది అసలు దేవుడు క్షమించడం. మన దగ్గరేమో మంచి మాట్లాడి వెనకలో చెడు మాట్లాడుతూ, అయ్యో అంటే జాయ్ గారని మీరు చాలా మంచివారండి, అయ్యో చాలా బాగా చెప్తారు అంటూ ఎదరోళ్ళకి సాడీలు చెప్తా ఉంటే అది దేవుడు అలా సహించనే చెప్తున్నాడు. చూడండి, ఖచ్చితంగా చెప్తున్నాడు, నాకు చాలా కీడు చేసను, అతని క్రియలు చెప్పిన ప్రభు అతనికి ప్రతిఫలము ఇచ్చును. కాబట్టి వాడి విషయంలో జాగ్రత్త. చదువురమ్మా. అతని విషయమై నీవును ఏమై ఉండాలి? జాగ్రత్త. ఇదిగో అతడు మా మాటలను ఏం చేశాడట? ఏ మాట కూడా లెక్క చేయలేదు అంటూ వారి విషయంలో జాగ్రత్త అని. కాబట్టి అలా ఉండకూడదట. అలాంటప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంట అనంటే 16 వచనం, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారి నేరముగా ఎంచుకుండును గాక అంటూ, అయితే నా ద్వారా సువార్త పూర్వకముగా ప్రకటించబడు నిమిత్తము అనుజనులందరూ దానిని విను నిమిత్తము ప్రభు నా పక్కన నిలిచి నన్ను బలపరిచిన గనక నేను సింహము నోటు నుండి. కాబట్టి దేవుడు ఇంతవరకు కనుక అటువంటి పరిస్థితులు వచ్చినా దేవుడు తప్పించాడు, ఇంకనూ తప్పిస్తాడు అని చెప్తూ ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. అట్టి రీతిగా మనం కూడా ఈ కిరీటాలు పొందుకునే వారంగా మనం ఉందాం. అట్టి కృప దేవుడు మనకు సహాయాన్ని దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒకసారి మనం ఆలోచిద్దాం, పరిచయం చేసుకుందాం. పౌలు గారు అంటున్నాడు, నేను వెళ్ళిపోయే కాలం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను. ఎవరూ శాశ్వతం కాదు, ఎవరు ఉండవు, మనందరం వెళ్ళిపోతాం. కానీ దానికి ముందుగా మీకు ఒక మాట, మనం వెళ్ళిపోక మునిపే మన తర్వాత మన తరాన్ని తయారు చేసి వెళ్ళాలి. అది నిజమైన భక్తుడికున్న లక్షణం. పౌలు గారు అదే చేస్తా ఉన్నాడు. మనము ఏ సంఘానికి వెళుతున్నాము, ఏ మందిరంలో మనం భక్తి నేర్చుకున్నాము, ఏ మందిరంలో ఆస్వాదించబడ్డాము, అదే మందిరానికి పిల్లల్ని అలవాటు చేయాలి. 1, 2 మనం ప్రార్థన అలవాటు ఉంటే మన తర్వాత తరానికి ప్రార్థన అలవాటు చేయాలి. పాడగలని వారుగా ఉంటే వెనకాల వారు పాడగలని వారుగా చేయాలి. ఎప్పుడు మనమే కాదు, వెనకాలకు నేర్పించాలి. మనం పెద్దలుగా ఉంటే వెనకాలను పెద్దలుగా తయారు చేయాలి. అలాగూ మన తర్వాత వచ్చే తరాన్ని మనం సిద్ధపరచాలి. మనం సేవకులుగా ఉంటే ఇంకొకరు సేవకులుగా చేయాలి. అది దేవుడిచ్చిన నియమం. కాబట్టి పౌలు అదే చేస్తా ఉన్నాడు. ఆ లక్షణంలోకి మనం రావాలి. రెండోదిగా మనం చూస్తా ఉన్నాం, పౌలుకి జీవ కిరీటం ఇచ్చబడింది. కాబట్టి ఈరోజు మనం కూడా మనం నియమం ప్రకారం పోరాడితే ఈ లోకాన్ని జయిస్తే మనకు కూడా దేవుడు జయ కిరీటాన్ని ఇస్తా ఉన్నాడు, ఆనంద కిరీటాన్ని ఇస్తాడు, నీతి కిరీటాన్ని ఇస్తాడు, జీవ కిరీటం ఇస్తా ఉన్నాడు, మహిమ కిరీటం ఇస్తా ఉన్నాడు, వాడబారని కిరీటం ఇస్తాడు, నిత్యము కిరీటం ఉండే కిరీటాన్ని ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఈ కిరీటాలు పొందుకునే వారుగా మనం ఉండులాగున దేవుని సహాయాన్ని కోరుకుందాం, దేవుని కృపను వేడుకుందాం. ప్రియులారా, అలాగూ వేడుకునేలాగా దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. సాదే సునేత గారు చిన్న ప్రార్థన చేస్తారు, వారితో కలిసి మనం ఏకీవిద్దాం, ప్రార్థనలో మనం గడుపుదాం. కూర్చో ప్రార్థన చేద్దాం. 1-2 నిమిషాలు ఎవరికాలు వ్యక్తిగతంగా, అమ్మ వచ్చాము వెళ్ళిపోయామని కాకుండా మీ అక్కర కొరకు మీరు ప్రార్థన చేయాలి, మీ అవసరాల కొరకు ప్రార్థన చేయాలి. అమ్మాయి అడిగితేనే కానీ అమ్మాయినా పెట్టదంట.
కాబట్టి అడగాలి, దేవుని దగ్గర అడగాలి. అడిగితేనే కానీ దేవుడు కూడా ఇవ్వడు. కాబట్టి అడుగుడే మీకు ఇవ్వడు అన్నాడు. కాబట్టి కూర్చోపు అడుగుదాం, ఆ తర్వాత ప్రార్థన చేస్తారు. అమ్మా ప్రార్థన చేయండి అమ్మా. ఆమేన్. ప్రభువా మీ కొందనాలు, ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు. మీరు చేసిన మేలుకే మీ కొందనాలు. మరి 2026 సంవత్సరము మరోసారి ఇలాగ సమావేశం అవ్వటానికి, మిమ్మల్ని స్తుతించటానికి, మీ మాటలు వినటానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు. ఈరోజు కూడా సహాయపడినందుకే మీకు కొందనాలు. వచ్చిన వారందరూ దీవించి వారి కుటుంబంలో మేలు చేయండి, సహాయపడండి. వెళ్తూ ఉండడం మీ కృపను అనుగ్రహించి మహిమనందమని, దీవించి ఆస్వాదించి సహాయపడమని యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మనుని ఆ సహవాసం, కాపుదల, దీవెన, ఆశ్రదాలు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు వరకు సదాకాలం కూడి వచ్చిన మనందరికీ నిత్యము తోడైండి, కాపాడి, దీవించి నడిపింప చేయును గాక. ఆమేన్. ప్రియులారా, అమ్మగారు కొంచెం బలహీనతగా ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. ఆయాసం, దగ్గుతో బాధపడతా ఉంది. దాని గురించి ఈ రోజంతా హాస్పిటల్లోనే ఉన్నా. మరి ఇప్పుడు అడుగుతాను, పంపించామంటే కనుక పంపించామని అడుగుతాను, వీలైతే రేపు తీసుకొస్తానంటాను. ఉంచాలంటే ఉంచుతాం. ఏంటి ప్రాబ్లం అంటే ఆయాసంగా ఉంది, ఊపిరి అందట్లేదు. దాన్ని బట్టి బలహీనతను బట్టి హాస్పిటల్లో పెట్టాం. కాబట్టి ప్రియులారా, పరిస్థితానికి బాగానే ఉంది, ప్రార్థించాలని మీరు కోరుతా ఉన్నాను. పొద్దున్నే తెలిసి చాలా మంది ఫోన్ చేశారు, ప్రార్థిస్తూ ఉన్నారు. మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అందరికి వందనాలు. అమ్మగారి కొరకు ప్రార్థించండి.